ముండకోపనిషత్తు పరిచయం. అథర్వవేదానికి చెందిన శౌనక శాఖకు సంబంధించినది ముండకోపనిషత్తు. ఇది 3 ముండకాలుగా తిరిగి 2 ఖండాలుగా విభాగించబడింది. ఇది శౌనక మరియు ఋషి అంగీరసుల మధ్య సంభాషణగా ప్రదర్శించబడింది. మొదటి ముండకం పర అపర విద్యల గురించి, యజ్ఞ యాగాదులు ఎలా చేయాలి, వాటి ప్రయోజనం ఏమిటి, అలాగే వాటి ద్వారా విముక్తి పొందలేము, జ్ఞానం మాత్రం విముక్తుల్ని చేస్తుంది అని తెలియజేస్తుంది. రెండవ ముండకం స్వస్వరూప మరియు బ్రహ్మం యొక్క స్వభావాన్ని, అనుభావిక ప్రపంచానికి మరియు బ్రహ్మానికి మధ్య ఉన్న సంబంధాన్ని మరియు బ్రహ్మాన్ని తెలుసుకునే మార్గాన్ని వివరిస్తుంది. మూడవ ముండకం రెండో ముండకంలోని ఆలోచనలు విస్తరింపజేసి బ్రహ్మంను తెలుసుకునే స్థితి, స్వేచ్ఛ, నిర్భయత, సంపూర్ణ విముక్తి, స్వయం సమృద్ధి మరియు ఆనందాన్ని కలిగి ఉందని నొక్కి చెబుతుంది. శాంతి పాఠం. ఓ దేవతలారా, మేము చెవులతో శుభప్రదమైన దాన్ని వింటాముగాక, మేము కళ్ళతో శుభప్రదమైన దాన్ని చూస్తాముగాక. మీ స్తోత్రాలను గానం చేస్తూ మాకు నియమితమైన ఆయుష్కాలాన్ని పరిపూర్ణమైన ఆరోగ్యంతో, బలంతో జీవిస్తాముగాక. కీర్తిమంతుడైన ఇంద్రుడు, సర్వజ్ఞుడైన సూర్యుడు, ఆపదల నుండి రక్షించే గరుక్మంతుడు, మా బ్రహ్మవర్చస్సును పాలించే బృహస్పతి మాకు శుభాన్ని కలుగజేస్తారుగాక. ఓం శాంతి శాంతి శాంతి. ప్రథమ ముండకం ప్రథమ ఖండం. సకల సృష్టికి కర్త, జగత్తుని రక్షించేవాడు అయిన బ్రహ్మ దేవతలందరికన్నా ముందు జన్మించాడు. ఆ బ్రహ్మే సకల శాస్త్రాలకి ఆధారభూతమైన బ్రహ్మ విద్యని తన పెద్ద కుమారుడైన అధర్వుడికి ఉపదేశించాడు. బ్రహ్మ అధర్వుడికి ఉపదేశించిన బ్రహ్మ విద్యని పూర్వమే ఆ అధర్వుడు అంగీరుడికి తిరిగి బోధించాడు. ఆ బ్రహ్మ విద్యని అంగీరుడి దగ్గర నుంచి భరద్వాజ గోత్రుడైన సత్యవాహుడు గ్రహించాడు. ఈ విధంగా పరంపరగా వస్తున్న బ్రహ్మ విద్యని సత్యవాహుడు అంగీరసుడికి అందజేశాడు. ఒకనాడు ఉత్తమ గృహస్థుడిగా పేరు పొందిన శౌనకుడు శాస్త్ర పద్ధతి ప్రకారము అంగీరస మహర్షి దగ్గరికి వెళ్ళి ఎంతో వినయంగా, భగవాన్ అంగీరస, ఏ విషయాన్ని తెలుసుకోవటం వల్ల ఈ ప్రపంచమంతా తెలుసుకోబడుతుంది అని ప్రశ్నించాడు. అంగీరసుడు శౌనకుడు అడిగిన ప్రశ్నకి ఇలా బదులు చెప్పాడు. ఓ శౌనక, పర అపర అని 2 విద్యలు అందరూ తెలుసుకోవలసినవి ఉన్నాయని బ్రహ్మ విద్య తెలిసిన వారు చెబుతారు. పర అపర అనే 2 విద్యల్లో 4 వేదాలు, వేదాంగాలైన శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పము, ఇవన్నీ అపర విద్యలు. ఇక శాశ్వతమైనది, అమరం అయినది అయిన తత్వాన్ని తెలియజేసే విద్యే పరావిద్య. కళ్ళు, ముక్కు, చెవులు వంటి జ్ఞానేంద్రియాలకు కనబడినది, చేతులు, కాళ్ళు వంటి కర్మేంద్రియాలకు దొరకనిది, గోత్రం, రంగు లేనిది, కళ్ళు, చెవులు, చేతులు, కాళ్ళు లేనిది, శాశ్వతమైనది, సర్వత్రా వ్యాపించినది, అత్యంత సూక్ష్మమైనది, ఈ సృష్టికి మూల కారణమైనది అయిన ఆ అక్షరతత్వాన్ని జ్ఞానులైన వారు ఈ సకల జగత్తులో దర్శిస్తారు. ఒక సాలెపురుగు ఏ విధంగా తన గూడుని దారాల ద్వారా తన నోటి నుంచే నిర్మించుకుంటుందో, తిరిగి దాన్ని తన లోపలికే ఎలా తీసుకుంటుందో, భూమి నుంచి ఈ మూలికలన్నీ ఎలా ఉద్భవిస్తున్నాయో, మనిషి తల మీద, శరీరం మీద ఏ ప్రయత్నం లేకుండానే వెంట్రుకలు ఎలా పెరుగుతున్నాయో, అదేవిధంగా ఆ అక్షర పరబ్రహ్మ నుంచి ఈ సమస్త విశ్వము ఉద్భవిస్తుంది. తపస్సు వల్ల బ్రహ్మం పెంపొందుతుంది. ఆ బ్రహ్మం నుంచి అన్నం పుడుతుంది. ఆ అన్నం నుంచే ప్రాణశక్తి, మనసు, పంచభూతాలు, కర్మలు, అన్ని లోకాలు ఆవిర్భవించాయి. ఎవడైతే సర్వజ్ఞుడు, సకల విద్యల్ని తెలుసుకున్నవాడు, జ్ఞానమే తపస్సుగా కలవాడుగా ఉన్నాడో, ఆ పరబ్రహ్మ నుంచే సకల ప్రాణులు, వారికి కావలసిన ఆహారం ఉత్పన్నమవుతున్నాయి. ప్రథమ ముండకం ద్వితీయ ఖండం. ఋషులందరూ వేదమంత్రాల్లో ఎలాంటి యజ్ఞకర్మలను చూశారో అవన్నీ కూడా సత్యమే. ఆ యజ్ఞకర్మల గురించి 3 వేదాలు చాలా వివరంగా వర్ణిస్తాయి.
సత్యప్రియులారా, ఆ యజ్ఞకర్మల్ని మీరు విధిగా నిరంతరము ఆచరించండి. పుణ్యలోకాలకి మీరు చేరుకునే మార్గం అదే. హోమం చేసేటప్పుడు హోమకుండంలో మండుతూ చక్కగా లేచే జ్వాలలలో అగ్నికి 2 భాగాల మధ్యలో శ్రద్ధగా ఆహుతుల్ని సమర్పించాలి. ఓ శౌనక, ఎవడు చేస్తున్న అగ్నిహోత్ర యజ్ఞంలో అమావాస్య, పౌర్ణమి, చాతుర్మాస్యం, పంట నూర్పిడి సమయాలలో చేయవలసిన విధులు చేయకపోయినా, యజ్ఞం చేసే సమయంలో అతిథులు లేకపోయినా, విశ్వే దేవతలకి ఆహుతులు ఇవ్వకపోయినా, పశు పక్షాదులకు తగిన ఆహారాన్ని అందించకపోయినా, శాస్త్ర విరుద్ధ కర్మల్ని ఆచరించినా, అలాంటి వాడు చేసిన అగ్నిహోత్ర యజ్ఞము అతడికి, చేసిన వాడికి 7 లోకాల ఉత్తరగతుల్ని నాశనం చేస్తుంది. శౌనక, కాళి, కరాలి, మనోజవ, సులోహిత, సుధామ్రవర్ణ, స్ఫులింగిని, విశ్వరుచి అనే ఈ బొగబొగలాడే 7 అగ్నులు అగ్నిహోత్రుడికి 7 నాలుకలు. దేదీప్యమానంగా జ్వలించే ఈ 7 జ్వాలల్లో ఎవడైతే సరైన సమయంలో ఆహుతులు ఇస్తుంటాడో అతన్ని ఆ ఆహుతులు సూర్యకిరణాలుగా మారి దేవతలకి ప్రభువైన ఇంద్రుడి దగ్గరికి తీసుకువెళతాయి. ఎంతో వర్చస్సుతో ప్రకాశించే ఆ యజ్ఞాహుతులు యజ్ఞం చేసేవాడిని రండి రండి అని ఆహ్వానిస్తూ సూర్యకిరణాల ద్వారా ఊర్ధ్వలోకాలకి తీసుకువెళతాయి. ఆ యజ్ఞకర్తతో ఎంతో మధురంగా మాట్లాడుతూ అభినందనపూర్వకంగా మీరు మీ పుణ్యకర్మలతో సంపాదించుకున్న బ్రహ్మలోకం ఇదే అని చెబుతాయి. శౌనక, 18 అంగాలతో చేసే యజ్ఞకర్మలన్నీ నిజం చెప్పాలంటే దుర్బలమైన తెప్పల వంటివే. ఇలా యజ్ఞం చేయటమే జీవిత పరమార్థం అనుకుని ఆచరించేవారు మూర్ఖులు. వారు నిస్సందేహంగా మళ్ళీ మళ్ళీ జరామృత్యు చక్రంలో పడి తిరుగుతూ ఉంటారు. అజ్ఞానమనే సుడిగుండంలో మునిగిన మూర్ఖులు తామే గొప్ప జ్ఞానవంతులమని, అన్నీ తెలిసిన వాళ్ళమని ఆత్మస్థుతి చేసుకుంటారు. వారు రోగము, ముసలితనము, మృత్యువు లాంటి దుఃఖాల పరంపరతో మళ్ళీ మళ్ళీ పీడించబడుతూ గుడ్డివాడి దర్శకత్వంలో నడిచే మరొక గుడ్డివాళ్ళలాగా జన్మలు ఎత్తుతూ దారి తెలియక తిరుగుతుంటారు. అజ్ఞానంలో మునిగిపోయిన మూఢులు తామే అన్ని విషయాలలో కృతకృత్యులమని భావిస్తుంటారు. ఎందుకంటే వీరికి కర్మఫలాల మీద ఆసక్తి ఉన్నంత వరకు జ్ఞానోదయం కాదు. అందువల్ల వారు చేసిన పుణ్యకర్మల ఫలితం వల్ల స్వర్గలోక సుఖాలు అనుభవించినప్పటికీ వారికి తిరిగి అధోగతి తప్పదు. మందబుద్ధులైన ఈ అవివేకులు యజ్ఞ యాగాది పుణ్యకర్మలు మాత్రమే అన్నిటికన్నా ఉత్తమమైనవని అనుకుంటూ అంతకు మించి మరేదీ లేదని భావిస్తారు. వారంతా సకల సుఖభోగాలకి నిలయమైన స్వర్గలోకాన్ని చేరి తమ పుణ్యఫలాన్నంతా అనుభవించి ఆ లోకాన్ని వదిలి తిరిగి హీనమైన లోకాల్లోకి ప్రవేశిస్తారు. శౌనక, మందబుద్ధులు అలా ప్రవర్తిస్తే శాంతచిత్తులు, పండితులు, భిక్షాటన వృత్తిని స్వీకరించి అడవిలో ఏకాంతంగా ఎంతో శ్రద్ధతో తపో జీవితాన్ని గడిపే సత్పురుషులు తమ ఆచరణ ద్వారా తమ పాపధూళిని కడిగేసుకొని సూర్య మార్గం ద్వారా అక్షయము, శాశ్వతము అయిన దివ్యతత్వం ఉండే చోటికి చేరుకుంటారు. ముముక్షువైన వాడు వివిధ కర్మల ద్వారా ఏ ఏ లోకాలు లభిస్తాయో పరిశీలించి వాటి మీద సంపూర్ణ వైరాగ్యాన్ని, ఉదాసీనతని వహించాలి. కర్మలు చేయటం వల్ల పరతత్వాన్ని పొందలేము. అందువల్ల ఆ పరతత్వాన్ని తెలుసుకోవటానికి సాధకుడు విధిగా వేదవిధుడు, బ్రహ్మనిష్ఠుడు అయిన సద్గురు దగ్గర శిష్యరికం చెయ్యాలి. సద్గుణాలతో మంచి సాధనా సంపదని కలిగి నిశ్చలమైన మనసుతో యథావిధిగా తనని సమీపించిన ఆ ముముక్షువుకి ప్రాజ్ఞుడైన గురువు అక్షరతత్వాన్ని అందించే బ్రహ్మ విద్యని సంపూర్ణంగా సవివరంగా ఉపదేశించాలి. ద్వితీయ ముండకం, ప్రథమ ఖండం. ఇదే నిజం. గొప్పగా జ్వాలలతో పైకి లేస్తున్న మంటల నుంచి అలాంటి నిప్పురవ్వలే వేల కొద్దీ ఎలా పుట్టుకొస్తాయో అదేవిధంగా అక్షరమైన ఆ పరబ్రహ్మ నుంచి వివిధ రకాల జీవులు వేల కొద్దీ ఉద్భవించి తిరిగి ఆ పరబ్రహ్మలోనే లీనమైపోతాయి. శౌనక, స్వతసిద్ధంగా ప్రకాశించేది, ఆకారం లేనిది, ప్రాచీన కాలం నుంచి ఉన్నది, పవిత్రమైనది, సర్వత్రా వ్యాపించింది అయిన ఆ పరబ్రహ్మతత్వము జీవుడి లోపల బయట ఉన్నది. ప్రాణం లేనిది,
మనసు లేనిది అయిన ఆ పరబ్రహ్మతత్వం అవ్యక్తంగా ఈ జగత్తు కారణరూపానికి అతీతంగా ఉన్నది. ఆ పరబ్రహ్మతత్వం నుంచే జీవము, మనసు, అన్ని ఇంద్రియాలు, గాలి, ఆకాశము, నీరు, నిప్పు, సకలానికి ఆధారమైన భూమి అనే పంచభూతాలు పుట్టాయి. పరబ్రహ్మతత్వానికి దేవలోకం శిరస్సు, సూర్యచంద్రులు నేత్రాలు, చెవులు దిక్కులు, 4 వేదాలు తెరిచిన నోరు, గాలి ఆయనకి ఊపిరి, ఈ జగత్తు గుండె, ఈ భూమి ఆయన పాదాల నుంచే పుడుతుంది. ఆ పరబ్రహ్మతత్వమే సకల జీవుల్లో ఉన్న ఆత్మ. శౌనక, ఆ దివ్య పరబ్రహ్మతత్వము దేవలోకంలో పుట్టింది. సూర్యుడు ఆ దేవలోకాన్ని ప్రకాశింపచేస్తున్నాడు. దేవలోకంలో ఉన్న చంద్రుడి నుంచి వర్షమేఘాలు ఆవిర్భవించాయి. ఆ మేఘాల ద్వారా కురిసిన వర్షం వల్ల భూమి మీద ఓషధులు మొలకెత్తాయి. పురుషుడు ఆ ఓషధుల్ని తిని స్త్రీ లోపల తన వీర్యాన్ని వదలటం ద్వారా జీవులు పుట్టుకొచ్చారు. ఈ విధంగా సర్వవ్యాపి అయిన ఆ పరబ్రహ్మతత్వం నుంచి ఎన్నో జీవరాశులు ఆవిర్భవించాయి. ఆ అక్షర పరబ్రహ్మ నుంచి వేదరుక్కులు, సామవేద గానాలు, యజ్ఞ విధులు, వ్రత దీక్షలు, పుణ్యక్రతువులు, దక్షిణలు, సంవత్సరము, యజమాని, అలాగే సూర్యచంద్రులు పవిత్రం చేసే అన్ని లోకాలు ఆవిర్భవించాయి. ఆ పరబ్రహ్మ నుంచే వివిధ లోకాలలో ఉన్న దేవతలు, సిద్ధులు, సాధ్యులు, మానవులు, జంతువులు, పక్షులు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, వరి యువ వంటి ఆహారధాన్యాలు, తపస్సు, బ్రహ్మచర్యము, శ్రద్ధ, విధి నిషేధాలు వంటివన్నీ పుట్టాయి. ఆ పరతత్వం నుంచి 7 ప్రాణాలు, 7 జ్వాలలు, 7 సమిధలు, 7 హోమాలు, తన హృదయ గుహలో ప్రాణంలా సంచరించే 7 లోకాలు ఆవిర్భవించాయి. ఇలా ఇవన్నీ 7 సంఖ్యలో ఉండేలా పరబ్రహ్మ సృష్టించాడు. ఆ పరమాత్మ నుంచే అన్ని సముద్రాలు, పర్వతాలు ఆవిర్భవిస్తాయి. అన్ని నదులు ఆయన నుంచే ప్రవహిస్తాయి. ఏ మూలికలు, రసాల చేత పంచభూతాత్మకమైన సూక్ష్మ శరీరం పోషించబడి ఉంటుందో ఆ పోషించే మూలికలు, రసాలు కూడా పరమాత్మ నుంచే ఆవిర్భవించాయి. ఓ సౌమ్యుడా, శౌనక, ఈ విశ్వము, తపస్సు, యజ్ఞకర్మలు అన్నీ ఆ పరమపురుషుడే. అమృతమైన ఆ పరబ్రహ్మమే ఈ సమస్తంలో ఉన్నది. ఎవరైతే సర్వశ్రేష్టమైన పరబ్రహ్మము తన హృదయమనే గుహలో నివసిస్తున్నాడని తెలుసుకుంటాడో అతడు ఈ లోకంలోనే అవిద్య అనే గ్రంథిని తెంచి ఈ జన్మలోనే ముక్తిని పొందుతాడు. ద్వితీయ ముండకం, ద్వితీయ ఖండం. శౌనక, అన్ని అనుభవాలలో ప్రత్యక్షంగా ఉండేది, అత్యంత సమీపంలో ఉండేది, హృదయం అనే గుహలో సంచరించేది అయిన ఈ పరబ్రహ్మము అన్నిటికీ ఆశ్రయంగా ఉంటుంది. కదిలేవి, శ్వాసించేవి, రెప్పలు ఆర్చేవి, ఆర్పనివి, ఇలా అన్ని రకాల జీవులు ఆ పరబ్రహ్మంలోనే ప్రతిష్ఠితమై ఉన్నాయి. స్థూల సూక్ష్మాలకి కారణమైనది, అన్నిటికీ ఆధారమైనది, అన్నిటికన్నా గొప్పది, విజ్ఞానానికి అతీతమైనది ఆ పరబ్రహ్మం అని తెలుసుకో. ఎంతో ప్రకాశవంతమైనది, అణువు కన్నా సూక్ష్మతరమైనది, సకల లోకాలకి, లోకవాసులకి నిలయమై ఉన్నది అయిన ఆ పరబ్రహ్మమే ప్రాణము, వాక్కు, మనస్సు, సత్యము, అమృతం అని తెలుసుకో. శౌనక, ఉపనిషత్తులు అందించే ధనుస్సును తీసుకొని నియమంగా నీవు నిత్యము చేసే ఉపాసన అనే తీక్షణమైన బాణాన్ని ఎక్కుపెట్టి ఎటూ చెదరకుండా బ్రహ్మచింతనలోనే మనస్సును కేంద్రీకరించి ఆ విల్లుని నీ చెవిదాకా లాగు. ఎలాంటి నాశనం లేని పరబ్రహ్మనే లక్ష్యంగా చూడు. ఆ బ్రహ్మాన్ని తెలుసుకో. ఓంకారం అనే ప్రణవమే ధనస్సు, దానికి ఆత్మ బాణము, పరబ్రహ్మమే లక్ష్యము. ఎలాంటి ఏమరుపాటు లేకుండా ఆ లక్ష్యాన్ని ఛేదించాలి. బాణం ఎలాగైతే లక్ష్యాన్ని ఛేదించి దానితో ఒకటైపోతుందో అలాగే పరబ్రహ్మ అనే లక్ష్యాన్ని ఛేదించి జీవుడు ఆ పరబ్రహ్మలో లీనమైపోతాడు. భూమి, ఆకాశము, వాటి మధ్య ఉన్న భాగము, మనస్సు, పంచప్రాణాలు దేనిలో
పడుగు పేకల్లా అల్లుకుపోయి ఉన్నాయో అదే ఆత్మ అని తెలుసుకో. ఇతరమైన వ్యర్థ ప్రసంగాలు వదిలిపెట్టు. ఈ సంసార సాగరాన్ని దాటించే వారధి అదే. రథచక్రంలో ఉన్న ఆకులన్నీ ఇరుసుని చేరుకొని ఉన్నట్లు శరీరంలో అన్ని నాడులు సిరలు చేరి ఉన్న హృదయకోశంలో ఆత్మ ఎన్నో రకాలుగా సంచరిస్తూ ఉంటుంది. అలా సంచరించే ఆత్మనే ఓం అని ధ్యానించండి. దానివల్ల మీలోని అజ్ఞాన అంధకారం తొలగిపోతుంది. మీకు శుభమవుగాక. ఎవడు సర్వజ్ఞుడో, ఎవడు సర్వము తెలిసినవాడో ఆ పరమాత్మ మహిమే ఈ భూమి మీద కనిపిస్తుంది. హృదయం అనే ఆకాశంలో జ్యోతి రూపంలో ఉండే బ్రహ్మపురిలో ఆ పరమాత్మ ప్రతిష్ఠితమై ఉన్నాడు. ఆ పరమాత్మకి మనస్సే వస్త్రం. ఆ పరమాత్మే ప్రాణశరీరాలకి అధినేత. అది జీవుల హృదయంలో స్థిరంగా ఉండి శరీరమంతా వికసిస్తుంది. పరిపూర్ణమైన విజ్ఞానంతో ప్రాజ్ఞులైన వారు ఆనందమయమైన అమృతమయమైన ఆ పరమాత్మని సాక్షాత్కరించుకుంటారు. ఈ విధంగా విజ్ఞుల ఆత్మని సాక్షాత్కరించుకోవటం వల్ల వారిలో ఉన్న అజ్ఞానం అనే ముడి విడిపోతుంది. వారికున్న అన్ని సందేహాలు తొలగిపోతాయి. వారు చేసిన అన్ని దుష్కర్మలు క్షయమైపోతాయి. హిరణ్మయ కోశంలో విరాజిల్లుతున్న పరబ్రహ్మ నిర్మలుడు, విశుద్ధుడు, కాంతినిచ్చే అన్నిటికీ కాంతిని ప్రసాదించే ఆ పరబ్రహ్మనే ఆత్మవేత్తలు సాక్షాత్కరించుకుంటారు. శౌనక, అక్కడ సూర్యుడు ప్రకాశించడు, చంద్రుడు తారలు వెలుగునివ్వలేవు, మెరుపులు కూడా మెరవవు. ఇక అగ్ని గురించి చెప్పేదేముంది? అక్కడున్న పరమాత్మ దివ్య తేజస్సుతోనే అన్నీ కాంతిని పొందుతాయి. ఈ సకల చరాచర విశ్వమంతా ఆ ఆత్మజ్యోతి వల్లే దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. శౌనక, నిజంగా ఇదంతా శాశ్వతమైన ఆ పరబ్రహ్మమే. పైన క్రింద ఈ ప్రక్కన ఆ ప్రక్కన ముందు వెనక అన్ని చోట్ల ఆ బ్రహ్మం విరాజిల్లుతోంది. ఈ సమస్త ప్రపంచము ఆ బ్రహ్మతోనే పరివేషితమై ఉంది. తృతీయ ముండకం, ప్రథమ ఖండం. ప్రాణ స్నేహితుల్లా ఎప్పుడూ కలిసిమెలిసి ఉండే రెండు పక్షులు ఒకనాడు ఒక చెట్టు మీద కూర్చున్నాయి. వాటిలో ఒక పక్షి ఆ చెట్టుకున్న పళ్ళని తింటుంది. మరో పక్షి ఏమీ తినకుండా ఊరికే చూస్తూ కూర్చుంది. శౌనక, ఒకే చెట్టు మీద కూర్చున్న ఆ రెండు పక్షులలో ఒకటి జీవాత్మ. అది అజ్ఞానంలో భ్రమలో మునిగి ఎంతో దుఃఖిస్తోంది. కానీ రెండో పక్షి అయిన ఈశ్వరుణ్ణి, అతని మహిమని ఎప్పుడైతే మొదటి పక్షి చూసిందో అప్పుడే దాని దుఃఖం అంతా తీరిపోతుంది. స్వయం ప్రకాశంతో వెలుగొందే సృష్టికర్తకు కూడా కారణభూతుడైన ఆ పరమాత్మని ఏ విద్వాంసుడు దర్శిస్తున్నాడో అప్పుడు ఆ బ్రహ్మజ్ఞాని పాపపుణ్య బంధాల నుంచి విముక్తి పొంది నిరంజనుడై ఉత్తమమైన సమస్థితికి చేరుకుంటాడు. ప్రాణస్వరూపుడైన ఆ ఈశ్వరుడే సకల జీవుల్లో ప్రకాశిస్తున్నాడు. ఆయన్ని సాక్షాత్కరించుకున్నవాడు తన వాక్కును నిగ్రహించుకొని నిజమైన పండితుడవుతాడు. ఆ జ్ఞాని నిత్యము ఆత్మతత్వంలోనే విహరిస్తూ ఆత్మలోనే ఆనందిస్తూ పుణ్యకర్మల్ని ఆచరిస్తూ బ్రహ్మజ్ఞానులలో అగ్రస్థానానికి చేరుకుంటాడు. ఓ శౌనక, ఆత్మనిగ్రహం కలిగిన ప్రాజ్ఞులు తమలోని పాపకల్మషం ఒక లేశం కూడా లేకుండా పూర్తిగా నశించిపోగా పరిశుద్ధమైన ఆత్మని సాక్షాత్కరించుకుంటారు. ఎవరైనా సత్యము, తపస్సు, ధ్యానము, జ్ఞానము, బ్రహ్మచర్యము లాంటి సత్కర్మల్ని నిరంతరము ఆచరించటం వల్ల ఆ పరిశుద్ధమైన పరమాత్మని మనసులోనే పొందగలుగుతారు. సత్యమే జయిస్తుంది. అసత్యానికి ఎప్పటికీ జయం లభించదు. దేవయానం అనేది సత్యం చేతనే ఏర్పడింది. ఎలాంటి కోరికలు లేని సత్పురుషులు, మహర్షులు ఈ సత్య మార్గం ద్వారానే ఆ పరమపదాన్ని చేరుకుంటారు. పరబ్రహ్మము జ్యోతిస్వరూపముగా అపరిమితముగా ఊహాతీతంగా ప్రకాశిస్తుంది. అది సూక్ష్మ కన్నా సూక్ష్మముగా ఉంటుంది. దూరమైన దానికన్నా ఎక్కువ దూరంలో ఉంటుంది. ఆ పరమాత్మ ఇక్కడే ఈ శరీరంలోనే ఉంది.
ఋషులైన వారు తమ హృదయంలో ఉన్న ఆ పరమాత్మని ఈ జన్మలోనే దర్శిస్తారు. దివ్యమైన ఆత్మని మాటలతో వర్ణించలేము. దాన్ని కళ్ళు చూడలేవు, ఇంద్రియాలు ఏమాత్రము గ్రహించలేవు, సత్కర్మలతో దాన్ని తెలుసుకోలేము. జీవుడు ప్రశాంతమైన పరిశుద్ధమైన స్థితిలో ఉన్నప్పుడు ప్రాణము, మనస్సు, శరీరము అన్నీ విశుద్ధి పొందుతాయి. ఆ సమయంలో ధ్యాన నిమగ్నుడైన వాడు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు. ప్రాణము 5 రూపాలుగా వ్యాపించి ఉన్న శరీరంలో సూక్ష్మంగా ఉన్న ఆత్మతత్వాన్ని మనసు ద్వారా తెలుసుకోవాలి. మానవుడు మనసుని ఇంద్రియాలు దట్టంగా అల్లుకొని ఉన్నాయి. ఇంద్రియ నిగ్రహంతో అతడి మనసు స్వచ్ఛంగా పవిత్రం కాగానే ఆ మనస్సులోనే ఆత్మ ప్రకటితమవుతుంది. ఓ శౌనక, పరిశుద్ధమైన మనసు కలిగిన ఆత్మవేత్త ఏ ఏ లోకాలు కావాలని కోరుకుంటాడో ఆయా లోకాల్ని పొందుతాడు. ఏ కోరికలు అతను కోరుకున్నా అవన్నీ అతడికి వెంటనే సిద్ధిస్తాయి. కనుక లోకంలో ఎవరైనా సంపదలు కావాలని కోరుకుంటే వారు బ్రహ్మజ్ఞానం పొందిన వారిని ఆరాధించాలి. తృతీయ ముండకం, ద్వితీయ ఖండం. శౌనక, నిజంగా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నవాడు దివ్యంగా ప్రకాశించేది, సకల సృష్టికి ఆధారమైనది అయిన పరబ్రహ్మాన్ని తెలుసుకుంటాడు. అలా పరబ్రహ్మాన్ని తెలుసుకున్న వారిని ఎలాంటి కోరికలు కోరకుండా శ్రద్ధగా సేవించేవారు పునర్జన్మ బాధలు తొలగించుకుంటారు. ఎవడు ఇంద్రియ సుఖాల్ని మాటిమాటికి తలుచుకుంటూ వాటి కోసం ఆరాటపడతాడో అలాంటి వాడు ఆ కోరికలు తీరటానికి ఆయా ప్రదేశాలలో తిరిగి జన్మలెత్తుతారు. కానీ ఎవరైతే ఆత్మతత్వాన్ని తెలుసుకొని అన్ని కోరికలని ఆత్మలోనే లయం చేస్తారో అలాంటి వారికి కోరికలు ఇక్కడే నశించిపోతాయి. శౌనక, గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇవ్వటం వల్ల కానీ, ఎన్నో శాస్త్రాల్ని అధ్యయనం చేయటం వల్ల కానీ, ఎన్నో రహస్య విషయాలు మహాత్ముల నుంచి తెలుసుకున్నందువల్ల కానీ ఆత్మసాక్షాత్కారం కలగదు. ఆ ఆత్మసాక్షాత్కారం కోసం హృదయపూర్వకంగా ఆరాటపడి మననము, నిధిధ్యాసలు చేసేవాడికే ఆత్మసాక్షాత్కారం లభిస్తుంది. అలాంటి వాడికే ఆత్మ తన స్వరూపాన్ని వెల్లడిస్తుంది. మనోబలం లేని వారికి, అజాగ్రత్తగా ఉండేవారికి, శాస్త్ర విరుద్ధంగా తపస్సులు చేసేవారికి ఆత్మసాక్షాత్కారం కలగదు. ఎవరైతే దృఢంగా శ్రద్ధాభక్తులతో మనపూర్వకంగా ఆత్మ గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడో అలాంటి వాడి ఆత్మే పరబ్రహ్మలో ఐక్యమవుతుంది. ఆత్మసాక్షాత్కారాన్ని పొందిన ఋషులు తమకు లభించిన ఆత్మజ్ఞానంతో సంతృప్తి పడతారు. ఇక వారికి మరేది అక్కర్లేదు. వారంతా పరమాత్మ స్వరూపులు, ఎలాంటి కోరికలు లేనివారు, ప్రశాంతమైన ఇంద్రియాలు కలిగినవారు. సర్వత్రా వ్యాపించిన ఆ పరబ్రహ్మని అన్ని చోట్ల దర్శించిన ఆ ప్రాజ్ఞులు అన్నింటినీ పొందుతూ అన్నింటిలోకి ప్రవేశించగలుగుతారు. ఓ శౌనక, వేదాంత విజ్ఞానంలో సునిశ్చిత బుద్ధి కలిగిన సాధకులు సన్యాసయోగం చేత పరిశుద్ధమైన మనస్సు కలిగి వారు మరణించిన తరువాత బ్రహ్మలోకాన్ని చేరుకుంటారు. అక్కడ కల్పాంతం వరకు ఉండి తరువాత పరిపూర్ణమైన మోక్షాన్ని పొంది బ్రహ్మీభూతులవుతారు. మోక్షాన్ని పొందే సమయంలో వారి 15 కళలు వాటి వాటి స్థానాల్లో చేరిపోతాయి. ఇంద్రియాలు వాటి వాటి అధిదేవతలలో లీనమైపోతాయి. వారు చేసిన కర్మలు, వారిలో ఉన్న జీవాత్మ ఇవన్నీ అవ్యయుడైన పరబ్రహ్మలో ఐక్యమైపోతాయి. ఓ శౌనక, ప్రవహించే నదులన్నీ వాటి పేర్లని, ఆకారాలని కోల్పోయి సముద్రంలో ఎలా ఏకమైపోతాయో అదేవిధంగా ఆత్మజ్ఞాని అయిన వాడు కూడా తన నామరూపాల నుంచి ముక్తుడై పరాత్పరుడైన ఆ దివ్య పురుషుణ్ణి పొందుతున్నాడు. పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకున్న ప్రతివాడు పరబ్రహ్మే అవుతాడు. అతడి వంశములో బ్రహ్మజ్ఞానం లేనివాడు జన్మించడు. బ్రహ్మజ్ఞాన ప్రాప్తి వల్ల అతడు తన హృదయంలో ఉన్న అజ్ఞాన గ్రంథులు తెంచుకొని శోకాల నుంచి, పాపాల నుంచి విముక్తుడై
అమృత స్వరూపుడవుతున్నాడు. శౌనక, ఈ బ్రహ్మ విద్యని కర్మనిరతులకి, వేద పారంగతులకి, బ్రహ్మ విద్యని తెలుసుకోవాలనుకునే జిజ్ఞాసులకి, ఏకర్షి అనే అగ్నికి ఆహుతులిచ్చేవారికి, శాస్త్రబద్ధంగా శిరోవ్రతాన్ని అనుష్ఠించే వారికి మాత్రమే ఉపదేశించాలి. ఓ శౌనక, ఇదే సత్యం. ఈ సత్యమైన విషయాన్నే పూర్వకాలంలో అంగీరుడు తన శిష్యులకి ఉపదేశించాడు. ఎలాంటి వ్రతాన్ని ఆచరించని వాడు ఈ ఉపనిషత్తుని అధ్యయనం చేయకూడదు. మహర్షులారా, మీకు నమస్కారం. ఓ మహర్షులారా, మీకు నమస్కారం. ముండకోపనిషత్తు సమాప్తం. శాంతిపాఠం. ఓం తత్సత్.